హలో అండి, అందరికీ నమస్తే. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆవిరితో ఉడికించుకునేది చాలా బాగుంటుందండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ఒక గిన్నె తీసుకుని సగం గిన్నెతో ఒక గిన్నె తీసుకుని అదే గిన్నెతో కొలతలండి అన్నీ కూడాను. అరకప్పు బండ అటుకులు. ఈ అటుకుల్ని 2 సార్లు బాగా కడిగేసుకోవాలి నీళ్ళు పోసి. దానిలో మట్టి ఏమన్నా పోయిద్దండి. అటుకులతో ఏ వండినా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కడిగిన తర్వాత ఒక మంచినీళ్ళు పోసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు నాంతా ఉంటుంది అది. మరో గిన్నె తీసుకుందాము. అదే గిన్నెతో బొంబాయి రవ్వ 1 కప్పు, 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు లేకపోతే కనుక నిమ్మకాయ రసం వేసుకుని 1 స్పూన్ నిమ్మరసం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. ఈ రవ్వ అంతా కూడా ఈ పెరుగులో నానిపోవాలి. బాగా కలిపేసుకోవాలి మొత్తం కూడా. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఆవిరితో ఉడికించుకున్నది ఏదైనా కూడా ఆరోగ్యమే. నూనె తక్కువ, ఒక 2 స్పూన్ నూనెతో ఇది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇట్లా బాగా కలిపేసుకున్నాక ఇది కూడా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. మీరు రవ్వ నాంతా ఉంటుంది. దీని స్టఫింగ్ కోసం నేను 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. చెక్కు తీసేసి మెత్తగా ఉడికించేసుకున్నాను దీన్ని. 2 బంగాళదుంపలు మీడియం సైజు ఇలాగా వీటిని మెత్తగా చేసుకోవాలి. ఫోర్క్ పెట్టి చేసుకోవచ్చు, లేకపోతే మ్యాషర్ పెట్టినా మనం మంచిగా మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముక్కలు లేకుండా ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. సరే, 2 బంగాళదుంపలు సరిపోతాయండి దీనికి. ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇలా స్టవ్ వెలిగించుకుని కొంచెం లోపల బ్యాటర్ రెడీ చేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ పోసుకుని ఆవాల జీలకర్ర కొంచెం వేసుకుని అది బాగా ఎగిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశానండి. ఉల్లిపాయ వేసుకోవాలి. వేపుకోవాలి బాగా దీన్ని. బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ఒక పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం తురుము. ఇది బాగా వేగిపోవాలి మొత్తం. ఉల్లిపాయలో కూడా చక్కగా వేగిపోవాలండి, పచ్చిగా వండకూడదు. ఎందుకంటే మనం ఆవిరితో ఉడికించుకు మళ్ళీ పచ్చివాసన తగలకుండా ఉండాలంటే బాగా వేపుకోవాలన్నమాట. ఇది దీనిలోకి సరిపడా ఉప్పు వేసుకుందాము. దగ్గరే ఉంటాం కాబట్టి మంట పెట్టుకుని మనం వేపేసుకోవచ్చు. దీన్ని త్వరగా అయిపోయిద్ది. దీనిలో కొంచెం పసుపు. ఉల్లిపాయలు మాత్రం ఎర్రగా అవ్వాల్సిందే, చక్కగా వేగితే బాగుంటుంది అనమాట. దీనిలోకి ఒక చిన్న క్యారెట్ ముక్క నిలువుగా తురిమాను, అది కూడా వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు చక్కగా వేపేసుకుందాం. దీనిలోకి మేము ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. బీన్స్ వేసుకోవచ్చు, పచ్చి బఠానీ వేసుకోవచ్చు, క్యాబేజీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఈ 2 వేసాను. ఈ క్యారెట్ కూడా ఉడికిన తర్వాత బంగాళదుంప పేస్ట్ వేసుకుని ఇదంతా బాగా పట్టేలాగా మనం కలిపేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలిసిపోవాలి. ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు మొత్తం కూడా బంగాళదుంపకి బాగా పట్టాలి. ఇదే మనం చేసే దానికి మంచి రుచి అనమాట. దీనిలోకి 1 స్పూను చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే మనం కడుపులో మండుద్దండి. కొంచెం తక్కువ వేసుకుంటే చాలు, సరిపోయిద్ది. 1/2 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసాను. ఇవన్నీ కూడా వేసి బాగా కలిపేసుకుందాం అనమాట. ఇంకా చాలా వేసుకోవచ్చు దీనిలో మసాలాలు, ఇంకేం వేయలేదు నేను. ఈ 2 సరిపోతాయి. కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకుంటే ఇంక ఇది రెడీ అయిపోయినట్టు అనమాట. ఈ స్టఫింగ్ ఇలా చాలు. ఇంకా దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా చాలా వేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడరు ఇవన్నీ వేసుకున్న కడుపులో మంట వచ్చింది. అందుకే నీవు సరిపోతాయి అనమాట. చాట్ మసాలా చాలా బాగుంటుంది, చట్పటాగా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కాబట్టి సరిపోయిద్ది అది. గరం మసాలా అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకేం ఆకలి. ఇంకా స్టవ్ ఆపేసుకుని చల్లారి పెట్టేసుకుందాం దీన్ని. ఇది బాగా చల్లారిపోవాలి. ఇది పక్కన పెట్టుకుని చల్లారుద్ది. ఈలోపు మనం నానబెట్టుకున్నాం కదా అటుకులు, ఇవి బాగా నానిపోయి ఈ పిండి చేసుకుని జార్లో వేసేసుకుందామండి. నీళ్ళతో పాటు వేయొద్దు, మెత్తగా పిండేసుకుందాం దీన్ని. నీళ్ళు తీసేసి కొంచెం 1 స్పూన్ నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని సరిపోద్ది అనమాట. మరి నీళ్ళు ఎక్కువ పోయకూడదండి, జారుడుగా ఉండకూడదు. మనం కలిపే బ్యాటర్ థిక్గా ఉండాలి. ఇలా మెత్తగా అయిపోయింది చూసారా. ఇది రవ్వది గట్టిపడిపోయింది, చక్కగా పెరుగులో నానిపోయింది కదా, గట్టిపడింది. ఇదంతా అటుకుల పేస్ట్ అంతా దానిలో వేసేసుకుందాము.
ఇది ఎలా ఉండాలంటే మనం ఇడ్లీ పిండి వేసుకుంటాం కదా, దాని మీద కొంచెం తిక్కగా ఉండాలన్నమాట. కొంచెం గట్టిగా ఉంటే త్వరగా ఉడికిపోయిద్ది. పలసం చేసామనుకోండి ఉడకడానికి చాలా లేట్ పడుద్ది, అంత గట్టి పడదనమాట. కొంచెం ఇడ్లీ పిండి కన్నా కొంచెం తిక్కగా ఉంటే సరిపోయిద్ది, అంతకన్నా ఎక్కువేం అక్కర్లేదు. బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా చేయండి. పిల్లలు ఇంట్లో ఉంటారు, ఎలాగ హాలిడేస్ హాఫ్ డేస్ అయిపోతున్నాయి, సెలవులు కాబట్టి రోజుకో రకం చేసి పెట్టేయచ్చు, పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు దాకా పిల్లలు చదివి అలసిపోయి ఉంటారు బ్యాగులు మోసి. వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు రోజు ఏదో చేసి పెట్టామనుకోండి, వాళ్ళు చక్కగా తింటారు, మళ్ళీ రెడీగా మంచిగా తయారవుతారు అన్నమాట. చక్కగా బలంగా ఉంటారు, పోయిన బలం అంతా తెచ్చుకుంటారు వాళ్ళు. చూడండి, ఇలా కలిపేసుకుని ఎలా సరిపోద్ది అనమాట. తిక్కుగా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారిపోయించండి. ఇది చల్లారిపోయినాక దీన్ని కొంచెం మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉండలు చేసుకోవాలి. నేను 4-5 చేస్తున్నాను. 4 అరచేతికి పట్టేంత ఉండ తీసుకుని చక్కగా ఇలా రౌండ్గా చేసుకుని ఇలాగ చూడండి, ఇలా అదుముకున్నాం అనుకోండి చాలు. ఇలా చేసేసుకోవాలన్నమాట. మనం పెట్టే గిన్నెలో పెడతాం దీన్ని ఆవిరికి. ఆ గిన్నె సైజుని బట్టి ఇలా పెట్టేసుకోవాలి. ఎంత సైజు సరిపోయిద్ది అనమాట. మందంగా ఇలా చేసుకోవాలి. ఇలాగ నేను 4 చేశానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. చూడండి ఎలా చేశాను. అలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఈ కలిపిన బ్యాటర్ ఉంది కదా, దీనిలో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుందాము. ఎందుకంటే అప్పుడప్పుడు చేసేది కాబట్టి ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాము. కొంచెం ఒక చుక్క నీళ్ళు పోసుకుంటే దాని మీద చక్కగా కరుగుద్ది అనమాట. దానిలో అలా కలుపుకొని దీనిలో సరిపడా ఉప్పు పొడి చేసుకుంటే ఓ పని అయిపోయిద్ది. ఈ మిశ్రమానికి కావాల్సింది ఉప్పు వేసుకుని ఇది బాగా కలిపేసుకున్నాం అనుకోండి, ఇది రెడీ అయిపోయింది అనమాట. పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి హడావుడి లేకుండా చేసుకోవచ్చు. సెలవులే కదా, పిల్లలు పొద్దున్న లేగరు, వాళ్ళు వేసేలోపు ఇవన్నీ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, గిన్నెలు ఉన్నాయి, క్యారేజ్ గిన్నెలు లాంటివి. మీ దగ్గర ఏ గిన్నెనా తీసుకోవచ్చు. దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని గిన్నె అంతా కూడా ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి, రాసేసుకుంటే మనం వేసి దానికి అంటుకోకుండా చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలా గిన్నె అంతా రాసేసుకోవాలి. ఇంకా చిన్న గిన్నెలను కూడా పెట్టుకోవచ్చు. సమానంగా ఉంటాయని చెప్పి నేను 2 గిన్నెలు పెట్టానండి. ముందుగా మనం కలుపుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకుందాము. ఒక 3 గరిటెలు అలాగా సగం వరకు కిందకి. ఆవిరితో వండుకుని చాలా మంచి అండి, పిల్లలకి పెట్టచ్చు, ఏం ఇబ్బంది కాదు. ఇంకా దీనికి ఇంకా చట్నీ కూడా ఏం అక్కర్లేదండి, చక్కగా తినేయచ్చు. మనం చేసుకున్న ఇది ఉంది కదా వడ లాంటిది, అది ఆ మధ్యన పెట్టేసుకుందాము. దానిపైన వాళ్ళు ఇంకొకసారి 2 గరిటెలు అలా వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. చాలు, ఇంకా అది లోపల ఉంటుంది, చక్కగా ఉడికిపోతుంది. పైన అంతా ఉడికిపోయిద్ది, లోపలంతా మనం వేపిందే కదా, లోపల ఉడకాల్సిన పని అక్కర్లేదు. ఇంకా ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం గిన్నెలో పెట్టుకుందాం. స్టవ్ చూడండి, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అడుగు నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి మీ దగ్గర ఏమన్నా స్టాండ్ లాంటిది పెట్టుకోండి. నా దగ్గర స్టాండ్ లేదు, ప్లేట్ పెట్టాను. కింద నీళ్ళు ఉన్నాయన్నమాట, ఆవిరికి ఉడికిపోయిద్ది అన్నమాట. ఇంక చక్కగా మేము మూత పెట్టేసుకుని ఒక పావు గంట సేపు పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం మంట పెట్టుకుని, మంట హై పెట్టకండి, హై పెడితే నీళ్ళు గిన్నెలోకి వెళ్ళిపోతాయి, మరుగుతే సరిపోతాయి, మరుగుతూ ఉండాలన్నమాట. చూడండి ఇలా ఉడికిపోయినాయి కదా, అలా ఉడికిపోతాయి. ఒక 10 నిమిషాలు పావు గంట సరిపోద్ది అనమాట. దీన్ని కొంచెం నూనెలో వేపుకుంటే సరిపోద్ది, తీసేసుకోవచ్చు. ఇంకా గిన్నెని లూజ్ చేసుకున్నాం అనుకోండి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా అవి స్టవ్ వెలిగించి కొంచెం పైన అంతా కొంచెం వేపుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ పోసుకుని దానిలో ఆవాలు జీలకర్ర వేసానండి. దీనిలో కొంచెం కరివేపాకు కట్ చేసేసాను. బాగుంటుందని ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి అందంగా ఉంటుంది, తినాలనిపించుద్ది. ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం కారం, ఒక చిటికెడు కారం వేసుకొని చక్కగా ఇది బాగా వేగిపోయిన తర్వాత ఆ గిన్నెలు తిరగేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అంచులని చాకు పెట్టి కొంచెం లూజ్ చేసుకుంటే గిన్నెలో వదిలేస్తుంది, ఇంకేం చేయక్కర్లే మనం దాన్ని. చూడండి ఎలా వచ్చేసిందో. ఇలాగ పిల్లలకు ఒక్కొక్కటి ఇచ్చేసిన చాలు, చక్కగా కడుపు నిండిపోయిద్ది. ఇంకా చట్నీ కూడా ఏం అక్కర్లేదనమాట, చక్కగా తినేయచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం ఓపిక చేసుకున్నాం అనుకోండి, పిల్లలు చూడడానికి కొత్తగా ఉంటుంది, వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడతారు. ఇలాగా చక్కగా మీడియం సైజులో మంటలో పెట్టుకొని, మీడియంలో పెట్టుకుని చక్కగా ఇలా వేపుకున్నాం అనుకోండి, 2 పక్కల చక్కగా ఇలా వేపి చూడండి ఎలా ఉందో. వేగిపోయింది, కొంచెం ఆవాలు అవన్నీ కనపడతా ఉంటే చక్కగా అవన్నీ వేగినాయి కదా, బాగుంటుంది తింటుంటే. ఆవాల జీలకర్ర తగులుతూ ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా వేసుకోవచ్చు.
దీనిలో కొంచెం తెల్ల నువ్వులు కూడా వేపుకోవచ్చు, నేను వేయలేదు. ఆవాల జీలకర్ర కరివేపాకు వేసుకుని చక్కగా వేపేసుకుని ఎర్రగా చూడండి ఇలా వేపేసుకోవాలన్నమాట. రెడీ అయిపోయింది. ఈ డిష్ ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఒకటి మర్చిపోకండి, తెలిసిన వరకు షేర్ కూడా చేయండి. చూడండి ఎలా వేపేసుకోవాలి కొంచెం నూనెలోనే చక్కగా. ఇంకా ఏమి చట్నీ కూడా పని అక్కర్లేదు, తాలింపు పెట్టేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. చూసారు ఎలా ఉందో, దీన్ని కట్ చేస్తున్నాను చూడండి. లోపల స్టఫింగ్ కనపడతా, పిల్లలకి ఇష్టంగా ఉంటుంది అన్నమాట చూడడానికి. ఇడ్లీ పిండి కన్నా కొంచెం తిక్కుగా కలుపుకోండి, కలపటం మాత్రం పిండి చక్కగా వస్తాయి అన్నమాట. చూసారు ఎలా ఉందో, చూడడానికి తినాలనిపించేలాగా ఉంటాయి అన్నమాట, బాగున్నాయి. చక్కగా ఇలా ట్రై చేయండి. చూసారు ఎలా ఉందో, నచ్చితే కనుక ఒక కామెంట్ చెప్పండి ఎలా ఉందో కూడా ఈ డిష్. ఓకే అండి, ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ, బాయ్.